నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎవరు వస్తారనుకుంటున్నారు మీరు? ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాదనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కాదనుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఇస్తున్నారు కదా. సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నవరత్నాలు బాగున్నాయి జగన్మోహన్ రెడ్డి, అన్ని బాగున్నప్పుడు వాలంటరీ వ్యవస్థ కూడా బాగుంది. కాకపోతే కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలనేది. అది డెమోక్రసీలో అందరికీ అవకాశాలు రావాలి కదా, ఎప్పుడు ఒకరే ఉండకూడదు కదా. అది చంద్రబాబు గారు కొత్తవారు కాదు కదా, పాతే కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా ఆయనకి, అదనమాట. మొత్తాన్ని గవర్నమెంట్ మారాలనుకుంటున్నారు ప్రజలు. జగన్ గారు ఈ 5 years పరిపాలనలో చెయ్యని పనులు ఏమైనా ఉన్నాయా? ఆయన అన్ని బాగానే చేశాడు. ఆయన పరిపాలన నవరత్నాలు బాగుంది, వాలంటరీ వ్యవస్థ అంతా బాగుంది. ఈసారి చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు మరి నెక్స్ట్ 5 years లో? చంద్రబాబు నాయుడు వచ్చినాక ఐటీ కంపెనీలు వస్తాయి అనుకుంటున్నాను వైజాగ్కి. ఇప్పుడు ఉన్నాయి కదా ఐటీ కంపెనీలు, ఇప్పుడు బాగాలేదంటారా ఐటీ కంపెనీలు? పెద్ద పెద్ద కంపెనీలు లేవు, ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది కూడా చంద్రబాబు. ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీ కదా వైజాగ్ లో ఉన్నది. ఇన్ఫోసిస్ ఉంది కానీ ఏంటంటే ఏ కంపెనీలు అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేవు. చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా పెద్ద కంపెనీలు వస్తాయి, టీసీఎస్ అలా, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి ఉన్నాయి కదా, కొన్ని వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఐటీ కంపెనీస్కి పితామహుడు కదా. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 30 to 40 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారంటే ఒకప్పుడు ఆయన ఎంతో కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలు. సో వైజాగ్ కూడాను ఇక్కడ మన హైదరాబాద్ తరహాలోనే కంపెనీలు తీసుకొస్తారని అక్కడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తారు. మరి లాస్ట్ టైం వైసీపీకి 150 సీట్లు, మరి ఈసారి 175 ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఈ కూటమికి అయితే మాత్రం 100 seats వస్తాయండి. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి 90 seats వస్తే సీఎం అయిపోతారు కదా. ఓకే, ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ షేర్ చేసుకుంటారు 5 years, 2.5 years. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెట్టారు కదా, అందులో వైజాగ్ అనేది మెయిన్ రాజధాని అనేది పెట్టారు. మీరు యాజ్ ఏ వైజాగ్ వాసిగా దాన్ని మీరు ఏకపిస్తున్నారా? అమరావతి 3 రాజధానులు పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ వైజాగ్నే రాజధాని పెట్టాలి. మనం ఎక్కడైనా చూసుకోండి, మహారాష్ట్రలో అతిపెద్ద నగరం ముంబై, సో ముంబైని రాజధానిగా పెట్టారు. తమిళనాడులో అతిపెద్ద మహానగరం చెన్నైని రాజధానిగా పెట్టారు. కర్ణాటకలో అతిపెద్ద నగరము బెంగళూరు పెట్టారు. వెస్ట్ బెంగాల్ అతిపెద్ద నగరం కోల్కతాను పెట్టారు. అట్లా అనమాట, పెద్ద సిటీని రాజధానిగా పెట్టాలి. వైజాగ్ ఎందుకంటే ఇండియాలోనే టాప్ 10 cities ఒకటి. ఫస్ట్ ప్లేస్ నాకు తెలిసి ఢిల్లీ, తర్వాత ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, సూరత్, తర్వాత 10th place వైజాగ్దే. సో వైజాగ్నే పెట్టాలి క్యాపిటల్గా. థ్యాంక్ యూ.